జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ జనసేన గ్రూప్స్లో హల్చల్ అవుతూ ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అంటే ఇంకో 2 నెలల సమయం ఉంది. 2 నెలల సమయంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయడంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 21 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు పూర్తిగా విజయం సాధించారు. మొత్తం 21 స్థానాల్లో జనసేన బలంగా ఉందని ఇప్పటికే ప్రూవ్ అయింది. అయితే ఆ స్థానాలని మరింత పెంచుకునే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తూ ఉందనే అప్డేట్ మనకు తెలుస్తూ ఉంది. వచ్చే ఎన్నికలకి అంటే 2029 ఎన్నికల నాటికి 21 స్థానాల నుంచి మరికొన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ నుంచి కోరి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మొత్తం ప్రస్తుతం 21కి అదనంగా మరొక 60 స్థానాలను గుర్తించే పనిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. అయితే పూర్తిగా అప్డేట్ అయితే మనకు తెలుస్తూ ఉంది. మరొక 50 స్థానాల వరకు కూడా పోటీ చేసే స్థానాలని పెంచుకునే దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఏ స్థానాల్లో మనం బలంగా ఉన్నాం, గతంలో అంటే 2019లో కూటమి పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశంకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, జనసేనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ప్రస్తుత నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు మన ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి వచ్చే ఎన్నికల నాటికి 29 ఎన్నికల నాటికి పూర్తిగా ఆ నియోజకవర్గాల మీద పట్టు సాధించే దిశగా కూడా జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులతో పాటు ఇంపార్టెంట్ లీడర్స్తో కూడా ఆయన మమేకం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక మీటింగ్ పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అవగాహన కల్పించుకుని ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి, లేదంటే బీజేపీ ఉంటే బీజేపీ పార్టీ నుంచి ఆ సీట్ని తమకు బదలాయించుకునేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే కూటమి పార్టీలో ప్రస్తుతం అధిక భాగం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి, రెండవ సింహభాగం అయితే జనసేన పార్టీకి ఉన్నాయి, మూడో పార్టీగా కూడా బీజేపీ కొనసాగుతుంది. అయితే తమ సీట్లను పెంచుకుంటుందో పాటు తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా జనసేన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు 29 ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో సస్పెన్షన్ వేటు పడింది. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కొంతమంది హత్య కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి వీటన్నిటిని అధిగమించి ఈ పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కార్యకర్తల బలాన్ని ఎలా అనే అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించినట్టు పూర్తి స్థాయిలో దీని మీదే వర్కౌట్ చేసే దిశగా కూడా ఆయన సమాలోచనలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది.